జై పద్మశాలి, జై పద్మ. కింది వంగే కొంచెం వంగ. వాళ్ళ ముఖాలు జై పద్మశాలి, జై తెలంగాణ, పైకి తీసుకోరా నన్ను కొట్టి సందర్భంగా చేనేత కార్మికులకు, పద్మశాలి సోదరులకు, ఈ వృత్తిలో నిమగ్నమైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవ జాతి మనుగడ ప్రారంభమైనప్పటి నుండే ఈ సంస్కృతి సాంప్రదాయాలు మొదలైనప్పటి నుంచే ఇవాళ నేతకు కూడా ఒక పట్టుంది. చేనేత అనేది మన సంస్కృతిలో ఒక భాగం. అది మానవ జాతి మానాన్ని కాపాడడం కొరకు పుట్టిన ప్రతి బిడ్డ నుండి చనిపోయేంత వరకు కూడా గుడ్డను వాడడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. అది ఆ హిందూ సాంప్రదాయమే కాదు, ఏ మత సాంప్రదాయమైనా గుడ్డను ధరించడం అనేది ఒక సాంప్రదాయం. అది హైందవం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, హిందూ కావచ్చు, అన్ని మతాలు కూడా మానవ శరీరాన్ని కప్పుకోవడానికి, మానాన్ని కాపాడుకోవడానికి గుడ్డనైతే అవసరం. దానికి కావలసిన గుడ్డను నేచిన నేతన్నలు నిజంగా కూడా ఈ దేశంలో ముఖ్యంగా రైతన్న తర్వాత అధిక సంఖ్యలో నేతన్నలే ఉన్నారు. రైతులు ఏ విధంగానైతే ఈ దేశానికి అండగా బాసటగా ఉండి అనేక మందికి ఉపాధి కల్పిస్తుందో, ఆ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం అని చెప్పుక తప్పది. వాళ్ళ అందుకే
అందుకే చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఆ రంగాన్ని ప్రోత్సహించాల బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన, ప్రతి పార్టీ పైన ఉంటుందని తెలియజేస్తూ, ఎందుకంటే మానవ జాతి మనుగడకు అది అవసరం కాబట్టి. అలా కాకపోతే ఒకటే బాధ ఏంటంటే, ఇంతకుముందు మిత్రుడు రేవణ్య గారు మాట్లాడుతున్నారు ఇవాళ సిరిసిల్ల అంటే చేనేతకు ఒకప్పుడు చాలా పేరు ప్రఖ్యాతులు కేటాయించలేదు. అగ్గిపెట్టెలో పెట్టిన చీరను నల్లా పరంధాములు గారు నేచి ఈ దేశంలోనే ఒక సిరిసిల్లకు ఒక స్థానాన్ని కల్పించారు. కానీ మారుతున్న క్రమంలో, యాంత్రీకరణ జరుగుతున్న క్రమంలో కొత్త తరం అంతా కూడా చేనేతను మర్చిపోయింది. వాళ్ళ చేనేతను మర్చిపోయి పవర్ లూము, యాంత్రీకరణ వైపు వెళ్ళింది. దానికి వైపు వెళ్ళకూడదని నేను అనట్లే. మారుతున్న క్రమంలో ప్రపంచంలో పోటీ పడే విధంగా ప్రతి అవసరాన్ని కూడా మనం మలుచుకొని ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే అనేకమైన వృత్తులు కూడా మార్పు చెందుతున్నాయి. అందులో భాగంగా మనం కూడా చెందాలి, మానవాళికి అనుగుణంగా, ఈ ప్రపంచానికి అనుగుణంగా. కానీ ఏదైతే మనకు అన్నం పెట్టిందో ఆ యొక్క సనాతనమైన వృత్తిని మాత్రం మనం కాపాడి భావితరాలకు ఇంచాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నది. ఇవాళ దాన్ని చేస్తూనే నేతను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా ప్రతి ఇక్కడి ఆఖరికి పోతే దుబ్బాకలు కూడా గుల్లబామ చీరలు ఉన్నాయి పక్కనే. ఇంకో కాడికి పోతే లుంగీలకు ఫేమస్, ఇంకో కాడికి పోతే టవర్లకు ఫేమస్. నేను మీ పవర్ లూమ్ను వాడొద్దని నేను అనట్లే. పవర్ లూమ్ను వాడుకుంటూనే నేతను కూడా ప్రోత్సహించాలి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వాలు ఇది కూడా చెప్తున్నా, ప్రభుత్వాలు ఎల్లకాలము ఎల్లవేళలా ప్రతి నిత్యం ప్రోత్సహించాయి. దానికి కావలసిన మార్గదర్శకాలను ఇలా సూచిస్తూ దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దిశగా ప్రభుత్వాలు ఉంటాయి తప్ప ప్రతి నిత్యం వెన్నంటి ఉంటాయి. కాబట్టి దయచేసి మనం కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను ఉపయోగించుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారి ఇవాళ మన భావి తరాలకు ఈ నేత వృత్తిని అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి నేత కార్మికులందరికీ, చేనేత పరిశ్రమ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని, మా యొక్క బాధ్యతను మేము నిర్వర్తిస్తామని తెలియజేస్తూ సెలవు చేనేత దినోత్సవాన్ని పేదలందరూ అలాగే పట్టణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్సాహభరితమైన ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. ఇది చేనేత దినోత్సవం ఏదైతుందో 2015లో, అంటే ఇది 11వ చేనేత దినోత్సవం. ఈ కార్యక్రమానికి అన్న పెద్దల కేకే మహేందర్, అలాగే దామోదర్ శంకర్ గారు, అలాగే కలెక్టర్ గారు, మిగతా వీళ్ళందరూ రావడం మంచి, వాళ్ళందరికీ హర్షణీయత వ్యక్తం చేస్తూ, మరి ఈ సిరిసిల్లలో చేనేత అనేది మెల్లగా అడగట్టుకుపోతూ ఉన్నది. కొన్ని ప్రభుత్వాలు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కూడా ఆఖరి పవర్ లూమ్ అనేది కూడా చాలా దెబ్బతిని వేల పవర్ లూమ్లు అమ్ముకున్నారు పొలం కొట్టి. మరి అదే రకంగా ఈ చేనేత అభివృద్ధి చేయాలంటే, అభివృద్ధి పరచాలంటే, ధర్మవరం కానీ లేకపోతే అటు చౌటుప్పాలు, ఇక్కడ నేను ఆ గట్టుపాలు పోయినప్పుడు అక్కడ సర్పంచ్ గారి చేనేత కళ్ళల్లో పోతలేదు. నాకు చెట్లు తెచ్చుకున్నా బ్రహ్మాండంగా నేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి వారు వీస పద్ధతులు అందరూ ఒకటే రకమైన వస్తువులు తయారు చేయడానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, ఎప్పుడైతే మన సిరిసిల్ల వేసే హరిప్రసాద్ లేక వీళ్ళిద్దరూ G20 లోగో ఆ రోజు అందించడం వల్ల నేసి మనకి బాధలో మన భారత ప్రధాని సిరిసిల్ల యొక్క విషయాన్ని అక్కడ ప్రస్తావించినప్పుడు ఆయన ఖ్యాతి చాలా దిక్కుపోయింది. ఇక్కడ ఆయన ఒక 6 మన 5 రూపాయలు తీసుకొని సిరి పట్టు అని చీరలు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబుని జ్ఞాపకార్థం వాళ్ళిద్దరినీ అక్కడ సన్మానిస్తూ గుర్తులు వెళ్ళిపోయారు. అట్లాంటి పనులు మన శిక్షులకు ఖ్యాతి తెచ్చే విధంగా ఇప్పుడు యువత కేవలం ఒకే పద్ధతులు కాకుండా వాళ్ళు కూడా ఈ 5 రూపాయలు పడితే ఈ కంచి, ధర్మవరం ఇట్లాంటి వారణాసి నుంచి మనకు పట్టు చీరలు వస్తాయి. మరి అట్లాంటి విషయాలలో మన యువకులు ముందరకు వస్తే ఈ పరిశ్రమ పట్టు పట్టడానికి, అదే రకంగా ఒక వాల్యూ ఉన్నటువంటి వస్తువు తయారు చేసినప్పుడు దానికి వేడి కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మన యువకులు ఆ రకంగా ప్రయత్నం చేయాలని, మరి మనందరం ఇక్కడ కలిసి చేనేత విక్రమకు మనం
పూలమాల సమర్పించినాము. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేందర్ రెడ్డి అన్నగారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మిగతా మా మిత్ర బృందానికి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై. జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు గత పాలకవర్గంలో అందరూ ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా పాత బస్సుల్లో చేనేత విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మున్సిపల్ తీర్మానం చేసుకుని ఇవాళ ఆ విగ్రహం ఆనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జాతీయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నేత కార్మికులు, పద్మశాలీలు అండ్ పవర్లూమ్ కార్మికులు అనేక పెద్ద ఎత్తున ఉన్న సందర్భంలో అనేక పోరాటాలు చేసి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నాక రైతన్న తర్వాత నేతన్నలేని చెప్పి ఒక ఆలోచన చేసి ఇలా దాదాపు 9.5 సంవత్సరాలు పద్మశాలీలను కంటికి రెప్పలా కాపాడిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికుడు అనే వ్యక్తి 15,000 నుంచి 20,000 రూపాయలు కార్మికుడికి రావాలని చేనేత వృత్తిని కాపాడి ఎంతో బడ్జెట్ కేటాయించి ఇలా ఆకలి తావు లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇలా అదే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఊరేగింపులు ఎంతో కార్యక్రమాలు ఘనంగా చేసుకున్న సందర్భం ఈరోజు కనుమరుగైతుంది. కాబట్టి ఏదైనా కానీ రైతు తర్వాత నేతన్నలే అని చెప్పి గుర్తించిన పెద్దలు కేసీఆర్ గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఉపాధి కరువై మళ్ళీ ఆకలి చావులు అవుతున్నాయని చెప్పి మరో మొట్టుకున్నా కానీ ఇవాళ వరకు మేము 200 కోట్లు ఇచ్చినాం, 300 కోట్లు ఇచ్చినామని చెప్పడమే కానీ ఇప్పటి వరకు ఇంకా సగం పైసలతో రాలేదు. దయచేసి కార్మికులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము పార్టీ పక్షంగా వేడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు ఒక్కొక్క చీర ఇచ్చి మళ్ళీ ఆపుదామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కంటిన్యూషన్గా 2 చీరలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ 2 చీరలు పూర్తిగా నియంత్రణ ప్రక్రియ కాబట్టి బతుకమ్మకి లెక్క డెడ్ లైన్ అనేది ఉండదు. కాబట్టి యథావిధిగా ఆ చీరలు అనేవి యథావిధిగా ఇచ్చుకుంటూ ఈ చేనేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులను కాపాడాలని చెప్పి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా అధ్యక్షుడు కోట ఆగయ్య గారికి, రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్ గారికి, మరియు కార్మిక వెంకట శ్రీనివాస్ గారికి, మరియు మన ఆకుల వెంకటయ్య గారికి, మరియు మా మాజీ కౌన్సిలర్లకు ఈ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. రైతన్నలందరికీ ముఖ్యంగా మా రాజన్న జిల్లా రైతన్నల కుటుంబాలకి అక్క చెల్లి అన్నదమ్ములందరూ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో రైతన్నలను స్థితిగతులను మార్చాలి, రైతన్నలు కుటుంబాలు సంతోషంగా బతకాలనే ఆలోచనతో మన మాజీ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నేత కె.టి. రామారావు గారి సహకారంతో ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రంలోని నేతన్నల కుటుంబాలను ఆదుకునే విధంగా బతుకమ్మ చీరను ప్రవేశపెట్టి అసంఘటిత కార్మిక రంగ కుటుంబాలను, అట్లాగే ఆసాముల వ్యవస్థను, అలాగే యాజమాన్య వ్యవస్థను అన్నింటినీ కూడా కోఆర్డినేషన్ సమన్వయపరుస్తూ ఆనాడు బతుకమ్మ చీరను ప్రవేశపెట్టి వస్త్ర పరిశ్రమను ఆదుకొని ఇలా నేతన్న కుటుంబాలు తలెత్తుకొని వచ్చే విధంగా గొప్పగా సేవలు అందించిన ప్రభుత్వం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి కె.టి. రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు కూడా మేము ఒకటే ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, రైతన్నలతో పాటు నేతన్నల కుటుంబాలు కూడా ఆదుకోవాలి, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అభివృద్ధిలో వారు కూడా అగ్రగామిగా ఉండాలంటే ఏదైతే ఈ చేనేత చీరను ప్రవేశపెట్టారో తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు 2వ చీరను కూడా ఇవ్వడానికి ఆర్డర్లు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. నేతన్నలందరూ కూడా వారు బీపీఎల్ దాటి అభివృద్ధి బాటలో పయనించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఎట్లయితే కేసీఆర్ పాలనలో నేతన్న కుటుంబాలను ఆదుకున్నామో, అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామో, ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకొని వారందరినీ కూడా అభివృద్ధి బాటలో చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా హాజరైన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు
పట్టణాధ్యక్షుడు మా టీచర్ చంద్రబాబు రవినన్న అలాగే లక్షన్న మిగిలిన భీమ మరియు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మిత్రులు పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్లకు తలమానికమైనటువంటి నేతన్న విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు దిన్ను చక్రపాణి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య గారు, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరూ హాజరై చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు ఘనమైనటువంటి అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో పవర్ లూమ్ను, హ్యాండ్ లూమ్ను 2 కళ్ళలాగా చూసుకోవడం జరిగింది. పెద్దలు ఇందాక చెప్పినారు, సిరిసిల్ల పవర్ లూమ్ సెంటర్ను ఏ విధంగా అభివృద్ధి చేసినాం. మరి ఈనాడు పెద్దలు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి మానసిక పత్రిక అయినటువంటి వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా నేత కార్మికులకు అందజేసే విధంగా ఏ విధమైన చర్యలు లేవు. మరి వాటిలో ఈనాడు చూసినట్టయితే ధాన్యం గోదాములుగా చేస్తున్నారు. ఇకనైనా 1104 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పి కోరుకుంటూ, అంతేకాకుండా ఆనాడు నేతన్నలకు అవార్డు ఇవ్వడం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అని చెప్పి నెక్లెస్ ప్రైడ్లో ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం వేడుక చేస్తూను కేటీ రామారావు గారు చేనేత జౌళి శాఖ మంత్రిగా హాజరైనారు. నేత కళాకారులకు అద్భుతంగా ₹1,00,000 నగదు, అవార్డు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించి చేనేత గౌరవాన్ని ఇనుమడింపే చేసినాం. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి ఆప్కో పోయి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెస్కో వచ్చిందో ఎప్పటికప్పుడు చేనేతలు ఖరీదు చేసి వారికి డబ్బులు కూడా సరైన సమయం ప్రకారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వరంగల్కు సంబంధించినటువంటి నేత కళాకారులు శతరంజీలు తయారు చేసే వాళ్ళకు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పెంచిన కూలీలను 30% పెంచి ఇవ్వడం వల్ల తద్వారా వాళ్లకు ఎంతో శాంతన చేకూరింది. మరి ఇవాళ కూడా 5 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను, వారికి కూడా వేతనాలు పెంచాలి. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేత కార్మికులకు, చేనేత కార్మికులకు ప్రధానంగా 8% లబ్ధిదారుడు కట్టినట్లయితే 8% కేంద్ర ప్రభుత్వం, 8% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తర్వాత 16% జమగట్టి కరోనా సమయంలో కూడా వారికి ₹96 కోట్ల ప్రీ మ్యాచ్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మరి ఈనాటికి కూడా లిఫ్టులో చేరమని కోరుతున్నారు, కానీ లిఫ్ట్ పైసలు సరిగా జమ చేయడం లేదు, ఆ ఖాతాల ఆపరేషన్ సరిగా లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, నేత కార్మికులు, చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు లేకుండా అందరికీ కూడా లిఫ్ట్ పథకాన్ని వర్తింపజేయాలి. అదేవిధంగా చేనేత బీమాని ఎప్పుడైతే నేత కార్మికులు ఏ ఆసరా లేకుండా చనిపోతే ₹5 లక్షల ఇన్సూరెన్స్ ద్వారా చెందిన కార్యక్రమం ఉంది. మరి ఈనాడు ప్రీమియం కట్టలేదని తెలుస్తుంది. ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తప్పకుండా నేత కార్మికులకు సంబంధించిన ఈ బీమా సౌకర్యాన్ని ప్రీమియం చెల్లించి అనాథలైన, అభాగ్యులైన వారు చనిపోతే ₹5 లక్షలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మరి ప్రతి వాళ్ళు కూడా సోమవారం రోజున చేనేత వస్త్రాలు ధరించి చేనేతకు చేయూతనిద్దాం, చేనేత దినాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటూ జై తెలంగాణ.